జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమల దళం కొత్త తరహా ప్రచారం చేపట్టబోతోంది. తెలంగాణ రాజకీయాల్లో తొలిసారిగా కార్పొరేట్ బాంబింగ్ ప్రోగ్రామ్ కి సిద్ధమైంది బీజేపీ. రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రానున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారం చేయనున్నారు. ఈ తరహా ప్రచారంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయాలని భావిస్తోంది బీజేపీ. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కార్పొరేట్ బాంబింగ్ ప్రచారం చేయనుంది బీజేపీ. మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? రేవంతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కమలం పార్టీ జోష్ పెంచాలని భావిస్తుంది. ఇప్పటికే ముఖ్య నేతలు అందరూ కూడా ప్రచారంలో బిజీ ఉన్నారు. మొత్తంగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ 7 డివిజన్లలో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక తొలిసారిగా రేపు జూబ్లీహిల్స్కు సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి కార్పొరేట్ బాంబ్ పేరుతోని ప్రత్యేకంగా ప్రచారం చేయనుంది. మొత్తంగా కూడా రేపు మధ్యాహ్నము 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 60 ప్రాంతాలలో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, ప్రతి ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా రేపు ప్రచారంలో పాల్గొనున్నారు. 7 డివిజన్లు మొత్తంగా కూడా చుట్టుముట్టి గల్లీ గల్లీ తిరుగుతూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి కూడా ఈరోజు సమావేశంలో రాష్ట్ర పార్టీకి సంబంధించిన నేతలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ప్రచారానికి సంబంధించి జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు, అదేవిధంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు ప్రజలకు లేవనెత్తాలని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ భావిస్తుంది. రేపు ఎన్నడూ లేని విధంగా తొలిసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కార్పొరేట్ బాంబ్ పేరుతోని ప్రత్యేకంగా ప్రచారము నిర్వహిస్తున్నారు. 60 సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఒకేసారి కమలం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ను చుట్టుముడతారు. గల్లీలకు సంబంధించి అటు ఉన్నటువంటి ఇళ్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవేర్నెస్ కల్పిస్తారు. ఇక ఇప్పటికే ప్రచారం విషయం మనం చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ ఇప్పటికే ప్రచారానికి సంబంధించిన పాల్గొనడం జరిగింది. నవంబర్ 1వ తేదీ నుంచి మొత్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్య నేతలందరూ కూడా ఇంకా క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొనాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తుంది. ప్రజల్లో ఏదైతే తమకు అనుకూల ఓటు ఉందో దాన్ని ఖచ్చితంగా తమ వైపు తిప్పుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం, ఎంపీ ఎలక్షన్లలో కేంద్ర మంత్రి అక్కడ కిషన్ రెడ్డి గెలవడంతో అది కూడా కలిసి వచ్చే అంశం ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే నేతలకు సంబంధించి మానిటర్ కమిటీలు కానీ అక్కడ అనేక కమిటీలు కూడా వేశారు. బూత్ స్థాయికి సంబంధించినటువంటి ప్రజలను కూడా కార్యకర్తలు రోజు వెళ్ళి కలుస్తున్నారు. రోజు సాయంత్రం జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో పాదయాత్రలు నిర్వహించడము, ఎక్కడైతే తమకు బలం తక్కువ ఉందో ఆయా ప్రాంతాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కు సంబంధించి వీరిచ్చినటువంటి హామీలు కానీ వారి వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తుంది. అయితే రేపు కీలకమైనటువంటి ప్రచారం ఉండడంతో ఈరోజు రాష్ట్ర స్థాయి లెవెల్లో ముఖ్య నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రచారంలో పాల్గొనే విధంగా బీజేపీ అయితే జోష్ పెంచాలని చూస్తుంది. ఎందుకంటే అభ్యర్థికి సంబంధించి ప్రకటన కాస్త ఆలస్యం అయినప్పటికీ ప్రచారంలో ఎక్కడ కూడా వెనుకకు పడొద్దు అని చెప్పి కూడా కమలం పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. ఒకసారి 40 మందికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా బీజేపీ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. దీంట్లో నిర్మలా సీతారామన్ ఉన్నారు, కేంద్ర మంత్రి, అదేవిధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, వీరితో పాటు ఇటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి పురంధరేశ్వరి, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీకి సంబంధించినటువంటి పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో సెటిలర్ ఓటర్లు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఖచ్చితంగా అక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతోని ప్రచారం చేయిస్తే సెటిలర్ ఓటర్లు కూడా బీజేపీ వైపు తిప్పుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఓవరాల్గా ఎందుకంటే ఎలక్షన్కు గడువు దగ్గరగా నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగడంతో ప్రచారానికి మరికొన్ని రోజులే ఉండడంతో కమలం పార్టీ అయితే పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. రేపటి నుంచి ఇంకా క్షేత్రస్థాయిలో బలంగా వెళ్ళి ప్రచారం చేయాలని చెప్పి కూడా రాష్ట్ర పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జూబ్లీహిల్స్లోని 7 సెగ్మెంట్లలో మొత్తంగా కూడా కమల దళం అయితే ప్రచారంలోకి వెళ్ళాలని చెప్పి అయితే భావిస్తుంది శ్రవంతి.